వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో భారత్ పాక్ యుద్ధం ఏ క్షణానైనా సరే జరగచ్చు, ఏ అర్ధరాత్రి జరుగుతుంది అనేది కూడా చెప్పలేం. ఎందుకంటే గతంలో యూరి ఘటన ఏ విధంగా జరిగిందో అని కూడా చూసినాం. అర్ధరాత్రి 1 గంటల తర్వాత వారిని మటాజ్ చేసి మళ్ళీ ఉదయం వచ్చేసరికి అక్కడ అంతా సర్జికల్ స్ట్రైక్ జరిగినట్టు కూడా అంత అంటే ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా అయ్యిందో కూడా తెలుసు. సో నెక్స్ట్ కూడా భారత్ కావాలని పాక్ ని రెచ్చగొట్టాలి. సో పాక్ చేసినటువంటి ఆకృత్యాలు, పాక్ లోపల ఉన్నటువంటి విషయాన్ని బయట ప్రపంచానికి చూపెట్టాలి. మొదటిది రీసెంట్ గా చూసినాం, పాకిస్తాన్ ఒక సెనేటర్ అయోధ్యలో రామ్ మందిర్ ని కూల్చేస్తాం, అక్కడ బాబ్రీ మసీద్ ని కడతాం అని చెప్పేసి మన దేశంలో మనమందరం యాక్సెప్ట్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి జాగలు వాళ్ళకి ఇచ్చినాం, మనకు సంబంధించినటువంటి జాగలు మనకి ఇచ్చినాం. అందరి తర్వాత ఒక సెలబ్రేషన్స్ లాగా చేసుకున్నారు. మన దేశంలో ఆ ఇష్యూని కూడా అందరు మర్చిపోయారు. ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటున్నారు. అలాంటిది మన దగ్గర లేని ప్రాబ్లం ఆమెకి ఏమొచ్చింది, ఇక్కడ ఏదో కడతాం, మా ఊళ్ళని పంపిస్తాం, మా మొదటి అడిగాది అని చెప్పేసి. సో ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి వారిని రెచ్చగొట్టడానికి పాకిస్తాన్ ఏ విధంగా ప్రయత్నాలు చేస్తుంది అనేది కూడా చూస్తున్నాం. అలాగే రోడ్ల మీద పాకిస్తాన్ జెండాలు పెడితే కొంతమంది పాకిస్తాన్ మద్దతుదారులు వచ్చి మీరు ఆ విధంగా జెండాని ఎట్లా పెడతారు, మేము హట్ అవుతున్నాము, మేము ఓడ్చుకోలేకపోతున్నాము అని చెప్పేసి మళ్ళీ యాంటీగా మాట్లాడుతున్నారు. సో అంటే ఈ విషయం వల్ల మనోళ్ళు ఎవడు పగోడు ఎవడు అనేది రోజు రోజుకు బయటకు వస్తున్నారు. సో పాకిస్తాన్ చేస్తున్నటువంటి రోజుకొక స్టేట్మెంట్లు దేశవ్యాప్తంగా గుర్తిస్తుంది. అలాగే ట్రంప్ కూడా నిన్న మాట్లాడుతూ భారతదేశం జోలికి ఎవరైనా వెళ్తే పాకిస్తాన్ ని మాత్రం ప్రపంచ పటంలో లేకుండా చేస్తా, మోడీ నాకు మంచి స్నేహితుడు, భారతీయులతోటి నాకు మంచి అనుబంధం ఉంది. సో భారతదేశం జోలికి వచ్చే అంటే రావాలని మీ మైండ్ లో అనుకుంటే 1కి 10 సార్లు అనుకొని రావాల్సిందిగా కోరుతున్నా. పొరపాటున భారతదేశం పైకి ఏ చిన్న దాడి జరిగినా మాత్రం డెఫినెట్ గా అమెరికా ముందుంటుంది, భారత్ కి సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి కూడా చెప్పారు. తర్వాత ఇండోనేషియా కూడా భారత్ కి ఏమైనా జరిగితే మాత్రం మాకున్నటువంటి ఆయుధాలు కావచ్చు, తర్వాత ఇంటర్నెట్ సౌకర్యం కావచ్చు, ఇంకే సౌకర్యాలైనా పూర్తి స్థాయిలో భారత్ కి మద్దతు ఇస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. తర్వాత ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ కూడా భారత్ కి ఇండైరెక్ట్ గా మద్దతు తెలుపుతుంది. తర్వాత బెలూచిస్తాన్ కూడా మాకు మీరు వెనక ఉండండి, మేము పాకిస్తాన్ మీరు అవసరం లేదు, మేమే దాన్ని చెల్లా చెదురుగా లేకుండా చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో మొత్తానికి ఇప్పుడు పాకిస్తాన్ 4 ముక్కలుగా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పటికీ భారత్ పాకిస్తాన్ బార్డర్లలో వాళ్ళు చేసినటువంటి యుద్ధ విన్యాసాలు చూస్తే వామ్మో అసలు పరిశాన్ కావాల్సిందే. ఆ విధంగా యుద్ధ విన్యాసాలు చేస్తున్నారు కావాలని భారతదేశాన్ని రెచ్చగొట్టడానికి. భారత్ మాత్రం ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చారు. అలాగే భారత్ లో ఉన్నటువంటి రహస్య ఆయుధాలు కూడా ఒక్కొక్కటిగా ముందరికి తెస్తున్నారు. సో ఏ క్షణాన దాడి జరుగుతుందన్నది మాత్రం ప్రపంచంలో కూడా ఎవరు ఊహించకపోవచ్చు. ఆ విధంగా దాడి జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ట్రంప్ కావచ్చు, ఇతర దేశాలు ఇప్పుడు పాకిస్తాన్కి ఒకవేళ సపోర్ట్ చేస్తే చైనా తప్ప ఎవరు చేయడు. అదే భారత్ కి అంటే కేవలం అమెరికా, రష్యా, ఈ 2 ఇండోనేషియా 3 దేశాలు చాలు, వేరే వాళ్ళు కూడా అవసరం లేదు. అంతందుకు ఈ ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, బలూచిస్తాన్ భారత్ వాళ్ళకి సపోర్ట్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళే చూసుకుంటారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ అంశం ఏంటంటే పిఓకేని పూర్తి స్థాయిలో భారత్ ఆక్రమించాలి. అది మన జన్మభూమి. 1947లో యుద్ధం జరిగితే నా కొడుకులు కావాలని వచ్చి అక్కడ ఆక్రమించుకున్నారు. సో పిఓకే ఎప్పటికైనా మనదే. ఆల్రెడీ ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ లో చూస్తున్నాం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. బట్ రేవంత్ రెడ్డి మాత్రం పిఓకేని కూడా స్వాధీనం చేసుకోండి దమ్మున్న స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ విధంగా పిఓకే ఫస్ట్ టార్గెట్ గా భారత్ పెట్టుకుంది. పిఓకే తర్వాత పాకిస్తాన్ ని టార్గెట్ చేయడం అనేది కూడా జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి భారత్ పాక్ యుద్ధం పైన అప్డేట్స్ కూడా చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు. అలాగే ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించాల్సిందిగా కోరుతున్నాం.